Hello guys, welcome back to our YouTube channel. So guys, YouTube channel లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్ మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి వాటర్ బాటిల్ బిజినెస్ గైస్. సో గైస్ మీరు ఏదైనా వాటర్ బాటిల్ బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని కంప్లీట్ ఎండ్ దాకా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో గైస్ ఈ బిజినెస్ ని మీరు పార్ట్ టైమ్ లో చేసుకోవచ్చు, అదేవిధంగా ఫుల్ టైమ్ లో చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనం బేసిక్ 15 నుంచి 20,000 లో అయితే మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికన్నా తక్కువ అమౌంట్ ఉన్నా కూడా మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. లైక్ మీరు ఒక వాటర్ బాటిల్ మేకింగ్ కాస్ట్ చూసుకుంటే మీకు ఒక ₹6 అయితే అవ్వడం జరుగుతుంది గైస్. లైక్ ఒక మీరు వాటర్ బాటిల్ తీసుకొని దాని ఫిల్లింగ్ అయితే మీకు ఒక ₹4 వరకు అవ్వడం జరుగుతుంది. ఇంకా బ్రాండింగ్ చూసుకుంటే మీకు ఒక ₹6 అయితే రావడం జరుగుతుంది గైస్. సో ఫస్ట్లీ అయితే గైస్ మీరు మనకి ఇండియా మార్ట్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ బాటిల్ వెబ్సైట్స్, ఇండియా మార్ట్ లో మీరు వెళ్ళి వాటర్ బాటిల్ గురించి సర్చ్ చేస్తే మీకు బల్క్ లో వాటర్ బాటిల్స్ అనేవి రావడం జరుగుతుంది. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో అనేవి వాటర్ బాటిల్స్ ఉంటాయి. మీరు అది బల్క్ లో ఆర్డర్ చేసుకుంటే మీకు అది ఒక ₹4 నుంచి ₹5 వరకు అయితే రావడం జరుగుతుంది గైస్. అండ్ వన్స్ మీరు బాటిల్ తెప్పించుకొని మీరు మీ యొక్క లోకల్ వాటర్ ప్లాంట్ ఉంటుంది కదా, ఆర్ఓ వాటర్ ప్లాంట్, అక్కడ వెళ్ళి మీరు ఫిల్లింగ్ చూసుకుంటే మీకు ఒక ₹0.5 అయితే మీకు 1 లీటర్ వాటర్ అనేది ఫిల్లింగ్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. లైక్ ₹1కి మీకు ఆల్మోస్ట్ 2 వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు వన్స్ వాటర్ బాటిల్ ఫిల్ చేసుకున్నాక మీరు మీ యొక్క లోకల్ బ్రాండింగ్, లైక్ మీరు ఓన్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తాం అనుకుంటే మీరు ఒక లోకల్ బ్రాండింగ్ అనేది అయితే స్టిక్కరింగ్ ఇంకా లేబులింగ్ అనేది చేయించుకోవాలి. అండ్ మీరు ఇది ఎక్కడ సేల్ చేద్దాం అనుకుంటే లైక్ మనకి మ్యారేజెస్ కానీ, బర్త్డేస్ కానీ, రిసెప్షన్స్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి కదా, అక్కడైతే మీరు ఈ ఒక ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవాలి గైస్. లైక్ మీరు క్రియేటివ్ ఉండాలి గైస్. లైక్ లేబులింగ్ ప్రాసెస్లో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఉన్నది కదా, సో అండ్ సో వెట్ సో అండ్ సో అని మీరు ఒక వాటర్ బాటిల్ లేబులింగ్ చేసినా కూడా మీకు చాలా అట్రాక్టివ్ ఉంటుంది. చాలా మంది కస్టమర్స్ అనేది మీకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో గైస్ ఫస్ట్లీ ఇప్పుడు మనము మార్కెటింగ్ చూసుకుంటే గైస్, లైక్ అయితే మీరు మీ యొక్క లోకల్ ఫంక్షన్ హాల్స్లో కానీ ఎవరైతే డెకరేటర్స్ ఉంటారో, అదేవిధంగా క్యాటరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఈవెంట్ ప్లానర్స్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఉంటారు కదా, మీరు అందరితోనైతే కాంటాక్ట్స్ అయితే బిల్డప్ చేసుకోండి గైస్. లైక్ మీరు వాటర్ బాటిల్ సప్లై చేస్తాను, లైక్ కస్టమైజ్డ్ వాటర్ బాటిల్ ఒక తక్కువ ప్రైస్కి అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. లైక్ మీకు ఒక మేకింగ్ అనేది కంప్లీట్ ₹6కి అయిపోతుంది కాబట్టి మీరు ఒక ₹4 మార్జిన్కి పెట్టుకొని ₹10 అయితే వాళ్ళకి ఇవ్వండి గైస్. లైక్ వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ పెట్టుకొని వాళ్ళు కూడా ముందు సేల్ చేసుకుంటారు కాబట్టి మీరు మినిమం ఒక 50-100 మెంబర్స్ మీ దగ్గర ఫుడ్ క్యాటరింగ్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఫంక్షన్ హాల్స్, డెకరేషన్స్, క్యాటరింగ్, ఈవెంట్ ప్లానర్స్ వాళ్ళు ఉండేటట్టు చూసుకోండి. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో అయితే ఎక్స్పాండ్ చేసుకోండి గైస్. ఎందుకంటే మీకు వాటర్ బాటిల్ కాబట్టి మీరు నార్మల్ డెలివరీ లైక్ ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి కదా, పోర్టల్లో కూడా మీరు వాటర్ బాటిల్స్ అనేవి డెలివరీ చేసుకోవచ్చు. లైక్ ఓలా, ల్యాపిడోలో కూడా వాళ్ళు ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేస్తున్నారు కాబట్టి మీకైతే ఇప్పుడు మీరు మెయిన్గా అయితే కస్టమర్ రిలేషన్షిప్ బిల్డింగ్ గైస్. లైక్ ఎవరైతే B2B బిజినెస్ ఇది మనకి, మీరు ఇంకా లోగోలో లైక్ బాటిల్ లేబులింగ్లో వాళ్ళకు ఫోటోస్ యాడ్ చేసినా కూడా మీకు చాలా క్రేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ నార్మల్గా అయితే నేమ్స్తోనైతే చేస్తున్నారు. అదేవిధంగా మీరు వెన్యూ కానీ, డేట్ కానీ అవన్నీ పెట్టి కూడా మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎంగేజ్మెంట్ ఉంటే ఎంగేజ్మెంట్, వెడ్డింగ్ ఉంటే వెడ్డింగ్, రిసెప్షన్ ఉంటే రిసెప్షన్, అదేవిధంగా బర్త్డే ఉంటే ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే అలా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కార్పొరేట్ మీటింగ్స్కి వెళ్తుంటే గైస్, మీరు దాని రిలేటెడ్ ఏ థీమ్ ఉందో ఆ థీమ్ని కూడా మీరు అక్కడ లేబులింగ్ చేసుకొని మీ యొక్క బ్రాండింగ్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా రెస్టారెంట్స్లో కానీ, లైక్ మండీస్లో కానీ, షవర్మా అవుట్లెట్స్లో కానీ, ఫాస్ట్ ఫుడ్స్లో కానీ మీరైతే మీ యొక్క ఓన్ మార్కెటింగ్ అయితే చేస్తూ ఉండాలి గైస్. ఎందుకంటే మీకు మ్యారేజ్ సీజన్ అనేది ఒక పర్టికులర్ పీరియడ్లోనే వస్తుంది కాబట్టి దాని తర్వాత మీకు డ్రై సీజన్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి మీకు చాలా రెస్టారెంట్స్ అయితే మీరు అయితే పట్టుకోవాలి గైస్. లైక్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, డ్రైవ్-ఇన్స్ కానీ చాలా మీ దగ్గర ఉండేటట్టు అయితే చూసుకోండి. ఎవరైతే వాళ్ళకి సప్లై చేస్తున్నారో వాళ్ళకన్నా ఒక ₹1 50 పైసానో మీరు తక్కువ ఇస్తే వాళ్ళు కూడా మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడానికి. మీరు ఒక సప్లై అనేది టైం టు టైం కరెక్ట్ అయితే డెలివర్ చేయండి. సో ఇప్పుడు మనకైతే మొత్తం కస్టమర్ బిల్డింగ్ ఎలా చేయాలో అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు మనము మన యొక్క ప్రొడక్ట్ ఎలా డెలివర్ చేయాలని చూద్దాం గైస్. సో గైస్ ఫస్ట్‌లో అయితే మీరు ఇండియా మార్ట్‌లో అయితే పర్టిక్యులర్ షేప్ ఆఫ్ బాటిల్ అనేది ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ పెట్టుకున్నాక మీ యొక్క కస్టమర్ రాగానే దాని రిలేటెడ్ ఎంతైతే బల్క్ క్వాంటిటీలో మీరు తీసుకుంటున్నారో అది తీసుకొని మీ లోకల్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ దగ్గర వెళ్ళి నా నా నాది ఒక స్పెసిఫిక్ బ్రాండ్ ఉంది, మీరు ఓన్లీ వాటర్ ఫిల్ చేసి ఇస్తే నేను లేబుల్ చేసుకొని నేను సేల్ చేసుకుంటా అంటే వాళ్ళు ఒక సర్టెన్ ప్రైస్‌కి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది గైస్. ఎంత తక్కువ అయితే అంత తక్కువకైతే మీరు నెగోషియేట్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మీరు ఒక నెగోషియేషన్ చేయంగానే మీరు నెక్స్ట్ డే లేబులింగ్ ఇంకా స్టిక్కరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. దాని తర్వాత మీరు ఆన్లైన్ డెలివరీ అయితే చేసుకోండి. లైక్ పోర్టర్‌లో కానీ, ర్యాపిడోలో కానీ, లేదంటే మీరు ఓన్‌గా వెళ్ళి ఇచ్చినా కూడా మంచిగా ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ అనేది మీరు తీసుకొని మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ ఓపెన్ చేసుకొని దాన్ని బూస్ట్ చేసుకున్నా కూడా మీకు కస్టమర్స్ అనేవి రావడం జరుగుతుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే పెట్టుకోండి గైస్. ఎందుకంటే దీంట్లో చాలా నెగోషియేషన్ అయితే చేయాల్సి ఉంటుంది మనము.
సో, మీరు ప్రాపర్ నెగోషియేట్ చేసుకుంటే మీకు మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనం ఒక మ్యారేజ్‌లో ఆన్ అన్ యావరేజ్‌గా ఒక 1000 బాటిల్స్ సేల్ అయినా గూడా మన యొక్క ప్రాఫిట్ వచ్చేసి పర్ బాటిల్ ₹4 ఉంటది గాబట్టి, మనకి 1000 ఇంటూ 4 చేసుకుంటే 4000 వరకు ఉంటది గైస్. అదే విధంగా మీరు 2000 బాటిల్స్ సేల్ చేస్తే మీకు 8000 వరకైతే రావడం జరుగుతుంది. అదే విధంగా 3000 బాటిల్స్ సేల్ చేసుకుంటే మీకు 12,000 అయితే రావడం జరుగుతుంది. మీకు ఒక పర్టిక్యులర్ టైమ్‌లో మీకు ఒకటే రోజు మీకు ఒక 10,000-15,000 వాటర్ బాటిల్స్ అయితే సేల్ అవ్వడం జరుగుతుంది గైస్. సో, మీ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ అనేది స్ట్రాంగ్ పెట్టుకోండి. లైక్ మీ దగ్గర బల్క్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉండాలి. అదే విధంగా ఆరో వాటర్ ప్లాంట్ వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని మీ లోకల్‌లోనైతే సెట్ చేసుకోండి మీరు. వాళ్ళతోని మంచిగా డీల్ సెట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్‌లో ఏమైనా ఒకళ్ళ దగ్గర ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీరు వేరే వాళ్ళ దగ్గర పోయి ఫిల్ చేసుకోనికైతే మీకు స్కోప్ అనేది ఉంటది. వన్స్ మీకు మీ యొక్క బిజినెస్ అనేది గ్రో అవుతుంది. చాలా కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ బల్క్ క్వాంటిటీలో మీ యొక్క వాటర్ బాటిల్స్ సేల్ అవుతున్నాయంటే, మీరే ఓన్‌గా మీకు అర్థమైతది. అప్పుడు నేను వాటర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటా అని మీరే ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో, మీకు ఆ పాయింట్ వచ్చే వరకైతే ఇది జస్ట్ పార్ట్ టైమ్ లెక్క నడిపియండి గైస్. వన్స్ మీకు ఆ పాయింట్ వచ్చి నేను హ్యాండిల్ చేయగలుగుతా అంటే మీరు వాటర్ ప్లాంట్ అయితే పెట్టుకోండి. లేదు నా దగ్గర అమౌంట్ ఉంది. నేను రిస్క్ తీసుకోగలుగుతా అంటే మీరు స్టార్టింగ్‌లోనే వాటర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసి లైక్ వాటర్ బబుల్స్ సప్లై చేసుకోవచ్చు ఇంటింటికి. అండ్ అదే విధంగా ప్యాక్డ్ వాటర్ బాటిల్ సేల్స్ కూడా మీరు చేసుకోవచ్చు. సో గైస్ మెయిన్ టార్గెట్ అయితే మీరు ఫోకస్ అయితే మ్యారేజెస్ ఇంకా ఈవెంట్స్ పైన అయితే పెట్టండి. ఎందుకంటే అక్కడ బల్క్ క్వాంటిటీలో మీకు వాటర్ బాటిల్స్ అనేవి వెళ్తాయి. లైక్ మీరు నార్మల్ ఈ యొక్క పెళ్లి ఈవెంట్ పట్టుకున్నా కూడా మీకు ఎంగేజ్‌మెంట్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా మ్యారేజ్ వస్తుంది. అదే విధంగా రిసెప్షన్ కూడా వస్తుంది. అండ్ అదే విధంగా వాళ్ళ దగ్గర లోకల్ ఈవెంట్స్ ఉంటాయి కదా! లైక్ ఇంట్లో చేసుకునే దానికి కూడా మీ దగ్గర వాటర్ బాటిల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇదే విధంగా మీరు కస్టమర్ బిల్డింగ్ కూడా ప్రాపర్‌గా పెట్టుకోండి గైస్. లైక్ మీ లోకల్‌లో ఫ్రెండ్ సర్కిల్ గాని, కాలేజ్ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉన్నా గూడా మీరు వాళ్ళకైతే చెప్పండి. నేను వాటర్ బాటిల్ బిజినెస్ చేస్తున్నా అని. సో, వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు క్లయింట్స్ రావడం అనేది జరుగుతుంది. మోస్ట్‌లీ అయితే ఆన్‌లైన్ ఇన్‌స్టాగ్రామ్ అదే విధంగా ఫంక్షన్ హాల్స్, డెకరేటర్స్, క్యాటరింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఈవెంట్ ప్లానర్స్ ఉన్నారో వాళ్ళనైతే మీరు ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేసి వాళ్ళతోనైతే మీరు డీల్ అనేది అయితే చేసుకోవాలి గైస్. సో, వీటికి మనం లైసెన్సెస్ చూసుకుంటే మనకు లోపల మున్సిపల్ లైసెన్స్ అయితే కావాలి. అదే విధంగా మనం ట్రేడ్ లైసెన్స్ అయితే కావాలి. వన్స్ మీరైతే ఒక వాటర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తుందంటే మీరు లోకల్‌లో అయితే లేబర్ లైసెన్స్ అయితే తీసుకోవాలి గైస్. అదే విధంగా డిఫరెంట్ వాటర్ పైప్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం కమర్షియల్ యూజ్‌కి తీసుకుంటాం కాబట్టి వాటికి కూడా సెపరేట్ ఉంటది. దీంట్లో అయితే గైస్ మోస్ట్ టార్గెటెడ్ ఏందంటే, మనం బల్క్ క్వాంటిటీలో అయితే మనం ఒక వాటర్ బాటిల్ సేల్ చేయాలి గైస్. మీరెంత బల్క్ క్వాంటిటీ సేల్ చేయడం జరుగుతదో మీకంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. మీరు గూడా ఫ్యూచర్‌లో ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటది. ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకోనంత స్కోప్ ఉంటది. సో, ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.